Hi guys, welcome to my channel Raw Facts. సో ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే కేకేఆర్ ఐపీఎల్ 2020 విన్నర్గా నిలిచింది. సో ఇందులో మరపురాని సన్నివేశాలు మనం చూసుకుంటే, అద్భుత విజయాలు చూసుకుంటే, ఛాంపియన్గా కేకేఆర్కి 20 crores ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా రన్నరప్గా నిలిచిన సన్ రైజ్ హైదరాబాద్కి కూడా 12.5 crores అనేది ప్రైజ్ మనీ అనేది ఇచ్చారు. సో ఇందులో అద్భుతమైన సన్నివేశాలు చూసుకుంటే విరాట్ కోహ్లీ 741 రన్స్ అనేది చేయడం జరిగింది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. అదేవిధంగా హర్షద్ పటేల్ చూసుకుంటే 24 వికెట్స్ తీసి పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచాడు. మరియు ఎమర్జింగ్ ప్లేయర్ చూసుకుంటే ఎంతో ప్లేయర్లు ఉన్నా కూడా నితీష్ రాణా అని ఎమర్జింగ్ ప్లేయర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ చూసుకుంటే రమన్దీప్ సింగ్కి ఎక్కువ పాయింట్స్ అనేది, ఎక్కువ ఓటింగ్ అనేది జరిగింది. అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ చూసుకుంటే ఇందులో కూడా సునీల్ నారాయణ్ గెలిచాడు. అదేవిధంగా ఇప్పటివరకు 2 అనేది గెలిచాడు. అదేవిధంగా ఇక్కడ టోటల్ టీమ్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 287గా ఉంది. ఇండివిజువల్ స్కోర్ చూసుకుంటే 124. అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ మరి ఒక అవార్డు అనేది కూడా గెలుచుకుంది. ఫేర్ ప్లే అవార్డు అనేది సన్ రైజ్ అనేది గెలుచుకుంది. అదేవిధంగా ఫాస్టెస్ట్ బౌలర్ చూసుకుంటే మయాంక్ యాదవ్ 155.8 అనేది వేశాడు. అదేవిధంగా బెస్ట్ బౌలింగ్ ఫిగర్ చూసుకుంటే సందీప్ శర్మ 5 for 18 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ లాంగెస్ట్ సిక్సర్స్ చూసుకుంటే ఎంఎస్ ధోని ఆర్సీబీ మ్యాచ్లో 110 meters అనేది కొట్టాడు. అదేవిధంగా హైయెస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ చూసుకుంటే ట్రావిస్ హెడ్ 39 balls-లోనే చేయడం అనేది జరిగింది. మరియు అభిషేక్ శర్మ సూపర్ సిక్సర్ ఆఫ్ ద సీజన్గా నిలిచాడు. 42 సిక్సర్స్ అనేవి కొట్టడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ ఫోర్స్ అవార్డ్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ 64 సిక్సర్స్ అనేవి ఫోర్స్ అనేది కొట్టాడు. అదేవిధంగా హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే ఈ సీజన్లో 262 అనేది పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ పైన విజయం అనేది సాధించింది April 26న. మరియు ఫాస్టెస్ట్ 50 చూసుకుంటే జాక్ సన్ రైజర్స్ పైన 15 balls-తోనే 361 స్ట్రైక్ రేట్తో అనేది సాధించాడు. మరియు పవర్ ప్లేలో హైయెస్ట్ రన్ చూసుకుంటే 125 for 0 వికెట్స్ కోల్పోయి సన్ రైజ్ హైదరాబాద్ అనేది పవర్ ప్లేలో నమోదు చేసింది. మరియు హైయెస్ట్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే జాక్ 234.04 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. అదేవిధంగా ఫైనల్లీ బెస్ట్ బౌలింగ్ ఎకానమీ చూసుకుంటే 6.48తో జస్ప్రీత్ బుమ్రా బెస్ట్ బౌలింగ్ ఎకానమీ అనేది వేయడం జరిగింది. సో గైస్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు